అశ్విని కుమారులారా, నా మాట మన్నించి విష్ణుదేవుడు, ఇంద్రదేవుడు, మిగిలిన దేవతలందరూ అప్పుడే పుట్టిన బిడ్డ శిరస్సును తీసుకొచ్చారు. మీరు ఔషధ విద్యలో నిపుణులు కనుక మీరే మా పుత్రుడి దేహానికి శిరస్సును జోడించగల సమర్థులు. అదే మాకు మహాభాగ్యం మహాదేవా. తమరిక తమ కార్యాన్ని ఆరంభించండి. దేవతలారా, నిశ్చింతగా ఉండు పార్వతి. మరికొంతసేపట్లో నీ పుత్రుడు నీ ముందుకు రాగలడు. మహాదేవా, మేము శిరస్సుని శరీరానికి జోడించగలం, కానీ తనకి మరణం తమ త్రిశూల ప్రయోగంతో జరిగింది. అందువల్ల మేము తనకి జీవితాన్ని ప్రసాదించడం సాధ్యం కాదు. తనకు ప్రాణం పోసి జీవితాన్ని ప్రసాదించడం తమకు మాత్రమే సాధ్యం ప్రభు. శ్రీ గణనాథుని దివ్య చరితాన్ని తెలిపే గొప్ప దృశ్య కావ్యం జై గణేశ. కాంటిలో స్టూడియోస్లో